ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత సీత ఆగు. ఏయ్ సీత సీత ఆగు సీత. పట్టుకుంటే చిలకలా ఎగిరిపోతున్నావు ఏంటి? నేను ఒట్టి చిలకని కాదు, రామచిలకను. ఆగవే నా రామచిలక. ఇంకా నా వల్ల కాదు మామ, నేను వెళ్ళి పడుకుంటాను, నిద్ర వస్తుంది. నా వల్ల కూడా కాదు, వెళ్ళి నిద్రపో. ఇప్పుడు చెప్తా ఆ మిథున సంగతి. అన్నయ్య, ఆ గానా బజానా అయిపోయింది. నువ్వు నీ రికార్డింగ్ డాన్స్ ఆపు. ఓకే చెల్లమ్మా, గుడ్ నైట్. నాకు కూడా నిద్ర వస్తోంది. ఏంటి మహా ఇది? మనం సీతను తీసుకొచ్చిన పర్పస్ ఏంటి? జరుగుతున్నదేంటి? గౌతమ్ మిథునను కలపడానికి మీరు సీతను తీసుకొస్తే రామ్ సీతలు కలిసిపోయేలా ఉన్నారు వదినా. ఇదే అవకాశంగా తీసుకుని సీత ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉంది మహా. రామ్ కూడా సీతకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నాడు. వాళ్ళ లవ్ కు నేను రెడ్ లైట్ వేస్తాగా. ఆ సీత సంగతి రేపు చెప్తాను. నన్ను సీత దూరం పెట్టింది అని ఇన్సల్ట్ చేస్తావా మిథున? ఇప్పుడు చూడు. ఏంటి రామ్ కాల్ చేశారు? నేను నీకో వీడియో పంపించాను, చూసావా? అదే చూస్తున్నాను. ఎలా ఉంది? మీకంటే సీత బాగా డాన్స్ చేసింది. మ్యాటర్ అది కాదు. నన్ను సీత అవాయిడ్ చేసింది అన్నావు కదా, ఇప్పుడేమంటావు? నీతో కలిసి డాన్స్ చేస్తే సీతకు నీకు కెమిస్ట్రీ ఉన్నట్టా? సీత ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది. నేనంటే ఇష్టం కాబట్టే నాతో కలిసి డాన్స్ చేసింది. సీత మీ ఇంట్లో ఉంది, కానీ నీ రూమ్లో లేదుగా. సీత నా మనసులో ఉంది. మీరిద్దరూ కలిసి ఒకే రూమ్లో లేనప్పుడు సీత నీ మనసులో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? సీత నన్ను లవ్ చెయ్యట్లేదు అంటున్నావా? చేస్తే నీ రూమ్లోనే ఉండాలిగా. తను నా రూమ్లోకి వచ్చింది, నేనే బయటికి పంపించాను. నిన్ను నమ్మమంటావా? కావాలంటే సీతతో చెప్పిస్తాను. ఏ ఆడది భర్త గురించి బ్యాడ్గా చెప్పదు. మీరు చెప్పే అబద్ధాన్ని మీకోసం సీత కూడా చెప్తుంది. నేను చెప్పింది నిజం. నేను నమ్మను. వీడియో చూసాక కూడా నమ్మవా? వీడియోలో డాన్స్ ఉంది, లవ్ లేదు. నాకు సీతకి మధ్య ఉండే ప్రేమ మాకు తప్ప ఇంకెవ్వరికీ కనిపించదు. మళ్ళీ ఇంకొక కవరింగా? ఇది నేను అస్సలు నమ్మను. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత?
సీత నాది, నా సొంతం. ఎప్పటికైనా మేము కలిసిపోతాం. మా మధ్యలోకి నీలాంటి వాళ్ళు రాలేరు. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. హ, ఈ మాట నువ్వు కాదు, సీత చెప్పాలి. సీత మనసులో కూడా ఇదే ఉంటుంది. సీతారాములు ఎప్పటికీ విడిపోరు. గుడ్ నైట్. ఐ లవ్ యూ మామా. నీ మనసులో ఉన్నది బయట పెట్టాలని నిన్ను అలా రెచ్చగొట్టాను. నీ మనసు నాకు తెలుసు మామా. నువ్వు అమాయకుడివి, నేనంటే నీకు ప్రాణం. కానీ మీ పిన్ని నిన్ను రెచ్చగొట్టి రాంగ్ రూట్లో తీసుకెళ్తుంది. అందుకే సీతలా మిథునలా నేను డబుల్ రోల్ చేస్తున్నాను. The number you have dialed is currently switched off. మిథున ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? నిన్నటి నుంచి ట్రై చేస్తుంటే అస్సలు కలవట్లేదు. ఎవరికి ట్రై చేస్తున్నావు? నా ఫియాన్సీ మిథునకు. ఏంటి, ప్రియాన్సీనా? ఆ కొత్త క్యారెక్టర్ ఎవరు? ప్రియాన్సీ కాదు, ఫియాన్సీ. నీలాంటి పల్లెటూరి మొద్దుకి ఇంగ్లీష్ ఏం అర్థం అవుతుందిలే. ఫియాన్సీ అంటే కాబోయే పెళ్ళాం అని అర్థం. మిథున నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. ఛా, నీలాంటి రోగ్ను ఆ అమెరికా అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంటుంది? నన్ను నన్ను రోగ్ అంటావా? రోగ్ కాక శ్రీరామచంద్రుడివా? సకల సుగుణాభిరాముడివా? నువ్వు మాత్రం నిజమైన సీతవా? రామే నిన్ను దూరం పెట్టాడు. అయినా ఇలాంటి దాంతో ఎవరు కాపురం చేస్తారు? ఏయ్, మాటలు జాగ్రత్త, పళ్ళు రాలిపోతాయి. ఏమైంది సీత? ఏంటి గొడవ? చూడు పిన్ని, తను నన్ను రోగ్ అంటుంది. నువ్వు నిజంగా రోగువే కదరా. వీడు నన్ను పల్లెటూరు మొద్దు అన్నాడు. నాలాంటి దానితో ఎవరు కాపురం చెయ్యరంట. అందుకే రామ్ మామ నన్ను దూరంగా పెట్టాడంట. వాడన్నది నిజమేగా. నీలాంటి దాంతో ఎవరేగుతారు? ఏంటి గౌతమ్, తనను అలా అన్నావా? తను నన్ను ఇన్సల్ట్ చేసింది బ్రో. నన్ను మంచోడు కాదంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.